ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ మహిళపై దాడి చేసి బంగారు నాణుతాడు లాక్కెళ్లిన కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం వెంకటాపురం గ్రామం తిమ్మంపేట రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించి పట్టుకున్నారు. నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లో సుమారు 17 కేసులు ఉన్నట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. షేక్ కాసిం, బాషా, వాసం శెట్టి, రామచంద్ర, పవన్ కుమార్, నలుబోలు లోకేష్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. నమస్తే అండి, నా పేరు రాజారెడ్డి. నేను కుక్కునూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐని. ఈ నెల 9వ తారీఖున కుక్కునూరు మండలం వింజర గ్రామంలో సుమారు 1 గంట 30 నిమిషాల సమయంలో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుంటే TS03ET4530 అనే కారులో 3 మగ వ్యక్తులు మరియు ఒక ఆడ మనిషి వచ్చేసి ఆ కారు అడ్డంగా ఆపి ఆ మహిళని అడ్డగించి కొట్టి భయభ్రాంతులు గురి చేసి ఆమె మెడలో ఉన్న సుమారు 3 కాసులు బంగారు నాణతాలను తెంపుకొని పారిపోవడం జరిగింది. ఈ పారిపోతే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాము. దర్యాప్తులో భాగంగా ముద్దాయిలైనటువంటి షేక్ కాసిం, ఇతని మీద 17 కేసులు ఉన్నాయి. అందులో ఒక దొంగతనానికి మర్డర్ కేసు ఉందండి. అలాగే వాసంశెట్టి పవన్, ఇతని మీద 10 కేసులు ఉన్నాయి. 9 చోరీ కేసులు, ఒక మర్డర్ కేసు ఉంది. అలాగే నలుబోలు లోకేష్, ఇతని మీద 3 చోరీ కేసులు ఉన్నాయి. పాయం ఋతు, ఈ అమ్మాయి గతంలో కేసులు ఏమి లేవు కానీ ఇదే మొదటి కేసు అండి. నలుగురిని కూడా దర్యాప్తు మనం ఈరోజు కేసులో ముద్దాయిల్ని వెంకటాపురం గ్రామం దగ్గర అరెస్ట్ చేయడం జరిగిందండి. అలాగే నేరానికి ఉపయోగించిన కారును, వీళ్ళు దొంగిలించిన 3 కాసుల నాణతాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్ నిమిత్తం జంగారెడ్డిగూడెం గౌరవ మేజిస్ట్రేట్ కోర్టు వారికి హాజరుపరచడం జరిగింది.